దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏవేవో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలియదు కానీ ప్రకృతి అట్నే రైతులను నష్టం చేస్తుంది, ప్రభుత్వాలు నష్టం చేస్తాయి. ప్రతి ఒక్కరు. నమస్కారం అండి. నేను ధన్వి కంపెనీలో ఎస్ఓగా పనిచేస్తున్నా. మనం ధన్వి కంపెనీ సంధ్య అనే వెరైటీని చూడడానికి వచ్చినాం. మనం ఒకసారి కాయ సైజ్ అయినా కానీ లేకపోతే నల్లికి అటాక్ అయిందా, బొబ్బ వచ్చిందా రాలేదా అని మనం ఒకసారి చూద్దాం. కాయ సైజ్ ఎట్టున్నదో ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మండలం వచ్చేసి కేసముద్రం అండి, జిల్లా వచ్చేసి మబ్బాదు, ఇది గ్రామం వచ్చేసి గోప్యాతండ. ఇది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి కాయ సైజ్ అయినా కానీ ఒకసారి దగ్గర గనుపులతోటి ఉన్నది సంధ్య అనే వెరైటీ. ఒకసారి మీరే చూడండి. ఒకసారి తోటని కూడా మీరే చూడండి. నల్లి కూడా అటాక్ కాలేదు, బొబ్బ అనేది కూడా అసలే కాలేదు. మనము ఇక్కడ మనం చేను పక్కకు ఉన్న గెట్టు పక్కకు ఉన్నాం. మనం ఆ గెట్టు పక్క నుండి మనం లోపల కూడా పోవడానికి కూడా అవకాశం లేదు. చూస్తున్నాం మనం గిటు కోస నుండే చూస్తున్నాం. మనం పక్క తోటకు దీనికి చాలా డిఫరెంట్ ఉంది. మనం లోపల పోతే కూడా మండలు కూడా తెగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం లోపల పోవడం జరుగుతలేదు. కాబట్టి మనం గిట్టు పక్కకే మనం చూపెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడండి మీరు.